మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అందిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. వైకాపా ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం జిపిఎస్కు సంబంధించిన దస్త్రంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారు. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ దస్తాలన్నిటిపైన సంతకాలు పెట్టారు. వాటిలో జిపిఎస్ దస్త్రం కూడా ఉంది. జూన్ 12న జిఓ 054ను విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్ను తాజాగా శుక్రవారం గెజిట్లో అప్లోడ్ చేశారు. జిపిఎస్ గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిపిఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జిపిఎస్ను వ్యతిరేకించిన ఉద్యోగులు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానని 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చారు. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం అప్పట్లో బిల్లు పెట్టి ఏకంగా చట్టం చేసేసింది. ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ రహస్యంగా జిపిఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బయటకు రాకుండా చేశారు. కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం, జిపిఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం గమనార్హం. నోటిఫికేషన్ను రద్దు చేయాలి అని కోరిన యూటీఎఫ్ జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు గారు, ప్రసాద్ గారు డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్యోగులందరూ తమకి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కూడా తమకు వద్దని, తమకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని పదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని, ప్రభుత్వం మీద భారీ ప్రభావం పడే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు తెలియచేయడం జరిగింది. కానీ ఉద్యోగులు తమకి ఎక్కువ ప్రయోజనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారానే వస్తుందని, కాబట్టి తమకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎస్ఎస్ రావత్ గారు గత నెల 12వ తేదీన నోటిఫికేషన్పై తన సంతకం చేయడం వల్ల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. గత కొన్ని వారాల క్రితం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి ఆమోదయోగ్యమైన మంచి పెన్షన్ స్కీమ్ను తీసుకువస్తానని ఆయన తెలియజేయడం మనకు తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ అయిన నోటిఫికేషన్పై ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ నోటిఫికేషన్పై ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటాయి. మన ఛానల్లో ఫేక్ న్యూస్ ఉండవండి, జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం వీడియో పెట్టగానే మన ఛానల్ నోటిఫికేషన్ వస్తుంది. వాచ్ చేయండి, తాజా సమాచారం తెలుసుకుందాం. కొంతమంది కామెంట్లు పెట్టచ్చు, ఇవి న్యూస్ పేపర్లో మేము చదివామని. కొంతమందికి న్యూస్ పేపర్ చదివే వీలు లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల న్యూస్ చూడకపోవచ్చు. ఇలా వీడియో చూసైనా వాళ్ళు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.